దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశం కరువు కనానులో ఉన్నది. ఐగుప్తులో ఆహారం ఉండెను. ఆదికాండం 42 అధ్యాయం 1, 2 వచనములు, 5, 6 వచనములు. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తుల ధాన్యమున్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కురండి అని చెప్పగా, కరువు కనాను దేశంలో ఉండెను కనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. ధాన్యము ఐగుప్తులో ఉన్నది, కనానులో కరువు ఉన్నది. ఈ మాట వినడానికి చాలా వేదనకరంగా ఉన్నది కాదు, బాధాకరమైంది కూడా. ఐగుప్తు విగ్రహారాధన స్థలం. ఐగుప్తు దేవుని ప్రజలను బాధించిన స్థలం. ఐగుప్తు సాతాను సామ్రాజ్యంగా చెప్పబడిన స్థలం. ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ప్రకటించిన స్థలం. ఐగుప్తు దేవుని ప్రజలపై ఇనుప కాడిని మోపిన స్థలం. ఈ లోకాధికారిగా సాదృశ్యంగా చెప్పబడిన ఫరో ఏలుబడికి గుర్తుగా ఉన్న స్థలం ఐగుప్తు. దేవుని ప్రజలను బానిసలుగా మార్చిన స్థలం. దేవుని ప్రజలతో వెట్టి చాకిరీ చేయించిన స్థలం. దేవుని ప్రజల వంశమును అభివృద్ధి పొందకుండా నశింపచేయాలనే కుట్ర పూనిన స్థలం. దేవుని ప్రజలపై స్వారీ చేస్తున్నటువంటి దుర్మార్గ దాష్టిక అశ్విక దళము ఉన్న స్థలం. ఏ విధము చేతనను వారు ప్రబలకూడదని, ఇశ్రాయేలు ప్రజలు ప్రబలకూడదని, కనీస స్వాతంత్రం కూడా ఇవ్వకూడని, ఆ అజన్మాంతము కట్టు బానిసలుగానే ఉండాలని దేవుని ప్రజలపై ఇనుప కాడి పెట్టి అణచివేసిన స్థలం. ఇంతగా దేవుని ప్రజలను బాధిస్తున్న, ఏడిపిస్తున్న, కష్టపెడుతున్న స్థలములో సమృద్ధి అయిన ధాన్యం. కనాను వాగ్దాన దేశం. కనాను పాలు తేనెలు ప్రవహించు దేశము. కనాను కొలిచి ఇచ్చినటువంటి ప్రతిష్ఠింపబడిన స్థలము. కనాను అంటేనే శ్రేష్టమైన సమృద్ధి అయిన ఆహారానికి సంకేతంగా ప్రకటించబడిన స్థలం. కనాను అంటేనే దేవునితో నిబంధన కలిగిన ప్రజలకు వాగ్దానం చేయబడిన అద్భుతమైనటువంటి స్థలం. దేనికి ఆనంద దేశమని, ఆనందపురమని, ప్రాకారం లేని పట్టణమని, నట్ట నడుముండు రాజ్యమని, హోలీ ల్యాండ్ అని వ్రాస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు కదా. ప్రవచన గ్రంథములలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన స్థలము కనాను. హోలీ ల్యాండ్ అవ్వలేదు. ప్రభువుని అంగీకరిస్తే తప్ప, యేసుక్రీస్తు కాడి క్రిందికి వస్తే తప్ప హోలీ ల్యాండ్ అవ్వదు. అవ్వాలని ప్రార్థిస్తున్నాము అందరం. 1000 ఏండ్ల యేసునాథుని పరిపాలనకు ప్రపంచానికి రాజధానిగా ఉండబోతున్నదని గౌరవంతో మనం మాట్లాడుతున్నాము. కానీ సశరీరులుగా యేసునాథుడు 1000 ఏండ్ల పాలన చేయబోతున్న రాజధాని పట్టణం అని గౌరవించడం తప్ప, యేసునాథుడు రక్తం చిందించిన స్థలమని ఆనందపడాలా? యేసునాథుని చాలా గట్టిగా కొట్టి చిత్రవదలు చేశారని బాధపడాలా, ఆనందపడాలా? యేసునాథుడి నట్ట నడియాడన స్థలమని ఆనందపడాలా? రోడ్డు మీద బరబరా ఈడ్చుకొని పోయారని బాధపడాలా? బంధింపబడిన వారిని విడుదల చేసిన భూమి అని ఆనందపడాలా? 3 మేకులతో బంధించబడ్డ ప్రాంతమని బాధపడాలా? ప్రతి రాత్రి ఒలివల కొండ మీద కన్నీరు కార్చాడు యేసుక్రీస్తుని ఆనందపడాలా? గొల్గొతా కొండపై రక్తము కాచిన కన్నీళ్లు ఉన్నదని బాధపడాలా? ఎన్నో మిశ్రమ భావనలు కలుగుతున్న ప్రాంతం అది కదా. ఇలాంటి కనానులో వాగ్దాన దేశము చూస్తే ఎన్నో పొడిచిన పచ్చగడ్డి పరక కనబడని ప్రాంతంలో ఏ పండు తిన్న అమృతమే. ఎక్కడ కూడా పచ్చగడ్డి ఉండదు అక్కడ. కానీ ఏ పండు తిన్నా కూడా చాలా అమృతం కన్నా ఎక్కువగా చాలా టేస్టీగా ఉంటుందంట. ఏమిటా అంత రుచి? మన పద్ధతులు అవలంబించు ఉత్తమ ఫలముల కన్నా రుచి అధమం అయితే, అక్కడ అధమ క్వాలిటీకున్న రుచి ఉత్తమముగా ఉంటుంది. అనగా బాగా పండిన ఇక్కడ పండు ఎట్లా ఉంటుందో అక్కడ పచ్చికాయలే అంత రుచిగా ఉంటాయట. మనము ఇటువంటి అనుభవాలు ఎన్నో మన కనాను గురించి మనం నేర్చుకుంటున్నాము కదా.
దేవుడు ఆశీర్వదించిన స్థలమని, ఏ విధముగా చూసినా శ్రేష్టమైన భావనలు, అనుభవాలు, మాధుర్యము, సంతోషములు పంచుకొని ఆపాదించవలసిన కనాను దేశంలో కరువు ఏలుతుంది, రాజ్యం ఏలుతుంది. ఆడబిడ్డలు, చంటి బిడ్డలు ఆకలితో అల్లల్లాడిపోతున్నారు. యజమానులు ఆహారం ఎక్కడికి వెళ్ళి తేవాలో అర్థం కాక పిల్లలను చూసి వారి యొక్క ఏడుపులు వినలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఐగుప్తులు ధాన్యం ఉన్నదట, కనాల్లో కరువు ఉందంట. ఎంత విచారం, ఎంత బాధాకరం కదా. మనము యేసుక్రీస్తుని ఒక ప్రశ్న వేద్దామా? అదేంటి ప్రభువా, నీవు ఇలా చేశావు, ఐగుప్తుల సమృద్ధి ఉండనిచ్చావేమిటి, కనాన్లో కరువు ఎందుకు తీసుకొచ్చావు అని కానీ మన మనసులో యేసుక్రీస్తుని ప్రశ్న వేసుకుంటే రేపటి దినమున ఈ ప్రశ్నకు దేవుడు ఏమి జవాబు చెప్తాడో రేపు విందామండి. ఇప్పటివరకు మనకి కనానులో కరువు, ఐగుప్తుల ధాన్యము గురించి మనం నేర్చుకున్నాము. ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాకుండా దేవుడు మనందరినీ కూడా దేవుడిచ్చిన సమృద్ధిలోనే, అది ఆత్మీయమైన పాఠముగా, ఆత్మీయ జీవితము మనము సమృద్ధిలో ఉండాలని, అట్రీతిగా సమృద్ధిలోంచి మనం అనేకుల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి ఈ యొక్క వాక్యములతోటి దేవుడు బలపరచును గాక. ఇది మొదటి భాగం. ఆమేన్.